హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ 6th సెమిస్టర్ ఇంగ్లీష్ టాపిక్ వచ్చేసి ఫిల్మ్ మేకింగ్. ఈ టాపిక్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ ఫిల్మ్ మేకింగ్ అనేది సత్యజిత్ రే అంటే చాలా మందికి తెలిసి ఉండదు. హీఈస్ వన్ ఆఫ్ ది ఫిల్మ్ మేకర్ అంటే ఆయన ఒక గొప్ప డైరెక్టర్ అన్నమాట. ఇండియన్ సినిమాటోగ్రఫీలోనే ఆయన చాలా పేరు ప్రఖ్యాతలు కాంచినవాడు. కాకపోతే ఆయన తెలుగుకు కాదు, బెంగాలీ ఫిలిమ్స్ ని చేసేవాడు. సో బెంగాలీ ఫిలిమ్స్ లో అతను చాలా ఫేమస్ పర్సన్ డైరెక్టర్స్ లో. సో అలాంటి సత్యజిత్ రే గారు ఫిల్మ్ మేకింగ్ గురించి ఈ టాపిక్ లో మనకు చెప్తున్నారు. సో ఫస్ట్ గా మనం అబౌట్ ది ఆథర్ అంటే సత్యజిత్ రే గురించి చూద్దాం. సత్యజిత్ రే, ద లెజెండరీ ఇండియన్ ఫిల్మ్ మేకర్, ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది most significant figures in the history of Indian cinema. So ఈ సత్యజిత్ రే ఈస్ ఏ లెజెండరీ ఇండియన్ ఫిల్మ్ మేకర్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. చిత్ర నిర్మాణం చేయడంలో ఆయన చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. He was born on May 2nd, 1921, కాల్కట్టా. సో ఇండియాలోని కాల్కట్టాలో ఆయన May 2nd, 1921 లో జన్మించారు. He died on April 23rd, 1992, కాల్కట్టా. సో కాల్కట్టాలోని ఆయన 23rd April 1990లో చనిపోయారు. He was a Bengali film director, producer, composer, writer and graphic డిజైనర్. సో ఆయన గ్రాఫిక్ డిజైనర్ గా కూడా చేశారు, డైరెక్టర్ గా చేశారు, ప్రొడ్యూసర్, కంపోజర్ అంటే తెలుసు కదా, సాంగ్స్ ని రాయడం, అలా స్టోరీని రాయడం, ఇలా చాలా డిఫరెంట్ గా ఆయన అన్ని టైప్స్ లో చేసేవాళ్ళు. రేస్ ఫిలిమ్స్ వేర్ నోన్ ఫర్ దేర్ యూనిక్ స్టైల్ అండ్ పోర్ట్రేయల్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ ఇష్యూస్ ఇన్ ఇండియా. సో ఆయన మూవీస్ ఎలా ఉంటాయి అంటే చాలా యూనిక్ గా, అంటే అన్నిటికంటే కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అంతేకాకుండా సోషల్ అండ్ కల్చరల్ ఇష్యూస్ అంటే సాంఘిక సాంస్కృతిక సమస్యలు ఏవైతే ఇండియాలో ఉన్నాయో వాటిని మనకు క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్తారన్నమాట తన మూవీస్ లో. హీ డైరెక్టెడ్ 37 ఫిల్మ్స్ ఇంక్లూడింగ్ ఫీచర్ ఫిల్మ్స్ అండ్ డాక్యుమెంటరీస్. ఆయన టోటల్ గా 37 మూవీస్ చేయడం జరిగింది. అందులో ఫీచర్ ఫిల్మ్స్ అలాగే డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయంట. He sold all his possessions to make his first film, Pather Panchali, in 1955, which won him 11 international prizes. సో ఆయన తీసినటువంటి మొట్టమొదటి మూవీ, ఆ మూవీ నేమ్ వచ్చేసి పతేర్ పాంచాలి. దీన్ని 1955 లో తీయడం జరిగింది. ఈ మూవీ కోసం ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా ఆయన అమ్మేశారంట డబ్బు కోసం. అండ్ కానీ అలా చేసినా కూడా ఆ మూవీ వల్ల ఆయనకి 11 ఇంటర్నేషనల్ ప్రైజెస్ వచ్చాయి. అంటే ఆ మూవీ చాలా పెద్ద సూపర్ హిట్ అయిపోయింది అనమాట. He brought Indian cinema to the world attention with the brilliant Apu trilogy of Pather Panchali, Aparajito and the World of Apu. సో అపు ట్రయాలజీ అనే ఒక కొత్త ఐడియా అనేది సినిమా రంగంలో తీసుకొచ్చింది సత్యజిత్ రే గారి. ఈ ట్రయాలజీ అంటే ఏంటి అంటే ఒక 3 మూవీస్ లో సేమ్ కాన్సెప్ట్ కానీ, సేమ్ హీరో కానీ, హీరోయిన్ కానీ, లేదంటే కంటిన్యూషన్ సిరీస్ లా కానీ చేస్తే దాన్ని ట్రయాలజీ అంటారు. అపు అనే క్యారెక్టర్ ఈ 3 ఫిలిమ్స్ లో కూడా కంటిన్యూస్ గా ఉంటుంది. అదే పతేర్ పాంచాలిలో, అలాగే అపరాజితో అండ్ ద వరల్డ్ ఆఫ్ అపు. సో అలా అయినా కంప్లీట్ వరల్డ్ అటెన్షన్ అంతా ఆయన మీదకే వచ్చేసిందంట. హీ వన్ అవార్డ్స్ ఫర్ దేవి 1960. సో ఇవన్నీ అతని మూవీస్, ఎందులో అయితే అతనికి అవార్డ్స్ వచ్చినాయి. దేవి 1960లో తీశారు. 2 Daughters దీన్ని 1961 లో తీశారు. ద బిగ్ సిటీ 1964, ద లోన్లీ వైఫ్ ఇన్ 1964, ద చెస్ ప్లేయర్స్ ఇన్ 1977, ద హోమ్ అండ్ ది వరల్డ్ ఇన్ 1984 అండ్ ద విస్టర్ ఇన్ 1990. సో ఇలా అతనికి చాలా అవార్డ్స్ అనేవి వచ్చాయంట. సో ఇది సత్యజిత్ రే గురించి. అండ్ నెక్స్ట్ ఈ ఫిల్మ్ మేకింగ్ అనే ఈ టాపిక్ ఉంది కదా, దీని యొక్క థీమ్ ఏంటి అంటే The essay reflects on Satyajit Ray's journey from graphic designing to filmmaking. సో యాక్చువల్గా సత్యజిత్ రే గారు ఒక గ్రాఫిక్ డిజైనర్ గా ఉండేవాళ్ళు. ఆయన ఆ గ్రాఫిక్ డిజైనర్ నుంచి ఒక ఫిల్మ్ మేకింగ్ వరకు అతని జర్నీ ఎలా ఉండేది అనేది మనం ఇందులో చూడొచ్చు.
Ray recalls his experiences, the lessons he picked up and the influence on him. సో అతను ఇన్ఫ్లుయెన్స్ కారణం ఎవరు, అలాగే అతని ఎక్స్పీరియన్స్, అతను ఏం నేర్చుకున్నాడు అనే విషయాన్ని కూడా మనం ఈ లెసన్ లో చూస్తాము. He started his career as a commercial artist and pursued it for 14 years. సో ఆయన ఒక 14 సంవత్సరాల వరకు ఆయన గ్రాఫిక్ డిజైనింగ్ లోనే ఉండి జస్ట్ నార్మల్ గా ఒక ఫినాన్స్ అంటే డబ్బుల కోసం వర్క్ చేసే ఒక ఆర్టిస్ట్ లాగానే 14 years ఉన్నారంట. దెన్ హీ వాస్ టార్న్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్ ఆఫ్టర్ మీటింగ్ ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ జీన్ రెనాయిర్. ఆయన ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ అయినటువంటి జీన్ రెనాయిర్ అనే పర్సన్ ని కలిసిన తర్వాత ఫిల్మ్ మేకింగ్ సైట్ కి మూవ్ అవ్వడం జరిగింది. సో అప్పుడు ఆ ఫిల్మ్ మేకింగ్ లో ఏం జరిగింది అనేది మనం సమ్మరీలో చూద్దాం. లెట్స్ సీ ది సమ్మరీ. ది ప్రెజెంట్ రైటర్ filmmaking is extracted from his famous writing Our Films Their Films. సో అవర్ ఫిల్మ్స్ దేర్ ఫిల్మ్స్ అనే ఒక బుక్ ని ఆయన రాశారు. అందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసిందే ఈ ఫిల్మ్ మేకింగ్. సో ఇప్పుడు మన ప్రెసెంట్ లెసన్ వచ్చేసి అదొక జస్ట్ ఒక ఎక్స్ట్రాక్షన్, అంటే అదొక పార్ట్ మాత్రమే బుక్ లోంచి. It narrates Satyajit Ray's experiences and views about filmmaking. సో ఫిల్మ్ మేకింగ్ గురించి ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనం ఇందులో చూడొచ్చు. Ray had started his career in advertising as a graphic designer. జనరల్ గా రే కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అని అంటే అడ్వర్టైజింగ్ తెలుసు కదా, యాడ్స్, అందులో ఒక గ్రాఫిక్ డిజైనర్ గా ఆయన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. He moved from graphic designer to film direction, a higher status of creativity. జనరల్ గా అడ్వర్టైజింగ్ అంటేనే క్రియేటివిటీ రంగం. సో అక్కడి నుంచి ఆయన ఫిలిం డైరెక్షన్ సైడ్ కి మూవ్ అయ్యారు. అది ఇంకా పెద్ద క్రియేటివిటీ స్టేటస్ ఉన్నటువంటిది. As a matter of fact, a transition from one field of creative activity to another is not really such a tough one. నిజానికి రెండు కూడా క్రియేటివే. సో ఒక క్రియేటివ్ వర్క్ నుంచి ఇంకో క్రియేటివ్ వర్క్ కి వెళ్ళడం అంత పెద్ద టఫ్ అయిన పని కాదు అనేసి అనుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ బోత్ ఫిల్మ్స్ అండ్ అడ్వర్టైజింగ్ డీల్ విత్ consumable commodities and in both you have artists striving to express himself in aesthetic టర్మ్స్. సో ఇప్పుడు ఫిలిమ్స్ అయినా అడ్వర్టైజింగ్ అయినా కూడా రెండిట్లోనూ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళు అందులో అయినా సరే ఇందులో అయినా సరే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తో వాళ్ళు చాలా కష్టపడి ఎంతో సృజనాత్మకంగా సౌందర్యాత్మకంగా చూపిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క నటన ఎలా ఉంటుంది అనేసి. వైల్ ది స్పాన్సర్ అంటే ఎవరైతే అక్కడ పెట్టుబడి పెడతారో వాళ్ళు hovering in the background and caring little for art concerns himself solely with ప్రాఫిట్స్. సో ఇక్కడ స్పాన్సర్ ఏం చేస్తాడు, ఆయనకి ఆర్ట్ గురించి అవసరం లేదు, ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ వచ్చింది అని, డబ్బులు ఎలా మిగిలాయి ఎంత మిగిలాయి అనేది అతను ఆలోచిస్తాడంట. సో ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు తన కళని నిరూపించుకోవడానికి చూస్తే ఒక స్పాన్సర్ ఎప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చిందా అని చూస్తారు అంటే అనేసి చెప్తున్నారు. రే వెల్ న్యూ ద రిస్క్ ఆఫ్ న్యూ అడ్వెంచర్. సో ఇలా గ్రాఫిక్ డిజైనింగ్ నుంచి ఫిలిం ఇండస్ట్రీ సైడ్ కి రావడం, ఫిలిం సైడ్ రావడం అనేది రిస్క్ అని తెలుసు, కానీ అదొక కొత్త పనిని చేసేటప్పుడు రిస్క్ తీసుకోవాలి కదా అనేసి అనుకున్నాడు. హీ ప్రిఫర్డ్ నోవెలిటీ. ఆయనకి కొత్తగా నోవెల్ గా అంటే న్యూ థింగ్స్ చేయడం అంటే చాలా ఇష్టం. హీ లవ్ టు డూ న్యూ థింగ్స్ బట్ ఇట్ డజంట్ మీన్ హీ లవ్ టు టేక్ రిస్క్. ఆయన కొత్తవి చెయ్యడం అంటే ఇష్టం, కానీ రిస్క్ తీసుకోవడం ఇష్టపడ్డు. హిస్ ఫస్ట్ ఫిలిం పతేర్ పంచాలి ఈజ్ బేస్డ్ ఆన్ ద బెస్ట్ లౌడ్ స్టోరీ. ఇతను తీసినటువంటి ఫస్ట్ ఫిలిం పతేర్ పంచాలికి మంచి లౌడ్ స్టోరీ, అంటే చాలా అందరూ ఎంతో అభిమానిస్తారంట ఆ స్టోరీని. హీ చూస్ దిస్ స్టోరీ బికాస్ ఇట్ వాస్ వైడ్లీ రెడ్, వెల్ లౌడ్ అండ్ ప్రైజ్. సో ఈ పతార్ పంచాలి అనేది ఒక నావెల్ అది తీసుకొని అది బాగా ఎంతో ఫేమస్ అయినటువంటి ఆ స్టోరీని, అందరూ ఇష్టపడే ఆ స్టోరీని ఆయన మూవీ చేశారు. హీ కాల్స్ ఇట్ బేసికలీ గుడ్ ప్రాపర్టీ. గుడ్ ప్రాపర్టీ అని అంటే ఇక్కడ ఒక మంచి కథ దొరికితే దాన్ని ఒక మంచి ప్రాపర్టీ దొరికినట్టుగా, అంటే నాకు ఫస్ట్ మూవీని ఒక మంచి కథ దొరికిందంట. ఆల్దో హీ హ్యాడ్ అన్ ఇమ్మెన్స్ థియరటికల్ నాలెడ్జ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, he found filmmaking to be a challenging task from the very first day of shooting
పతేర్ పాంచాలి. నిజానికి ఆయన ఏమనుకున్నాడు, అడ్వర్టైజింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అంతా ఫిలిం దాంట్లో కూడా క్రియేటివిటీ ఉంటది, పెద్ద రిస్క్ ఉండదు, జస్ట్ కొత్త కొత్తగా ఉంటది అంతే అనేసి అనుకున్నాడు. కాకపోతే ఏమైంది అని అంటే ఆయన థియరటికల్ నాలెడ్జ్ అంటే ఆయన ఊహించినటువంటి జ్ఞానం ఏమైంది అంటే అది తిరిగి అతనికి కష్టమైందన్నమాట. ఎందుకు అంటే అతను ఊహించినంత సింపుల్ కాదు ఫిల్మ్ మేకింగ్ అనే విషయం అతనికి ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ లోనే తెలిసిపోయిందంట. క్యాప్చరింగ్ ద ఫస్ట్ సీన్ ఆఫ్ అప్పు, a boy searching for his sister in a field of tall grass was particularly difficult for him. సో మూవీలో అప్పు ట్రయాలజీ కిందకి వస్తుంది కాబట్టి అప్పు అనే ఒక అబ్బాయి వాళ్ళ సిస్టర్ కోసం ఫీల్డ్ లో ఆ గడ్డిలో పెద్ద పొడుగ్గా ఉన్నటువంటి ఆ గడ్డిలో తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు. సో ఆ ఒక్క ఫస్ట్ సీన్ క్యాప్చర్ చేయడానికి అతనికి చాలా కష్టమైందంట. సో దీన్ని బట్టి ఆయన ఏం తెలుసుకున్నాడంటే ఇట్ హెల్ప్ హిమ్ అండర్స్టాండ్ ద ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఎక్స్ప్లోరింగ్ ద ట్రూత్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ ఇట్స్ రిప్రజెంటేషన్ ఆన్ ద స్క్రీన్. సో అప్పుడు అతనికి అర్థమైంది మనం ఊహించింది మనం చేసేది రెండు సేమ్ గా ఉండలేవు, అండ్ హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుందో దాన్ని స్క్రీన్ మీద ఎలా తీయడం అనేది ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అనేసి అతనికి అర్థమైంది. Ray always believed in striking a balance between means and ends. సో ఆయన మార్గం ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్డ్ గా ఉంచుకుంటాడు అనమాట. మీన్స్ కి ఎండ్స్ కి అంటే మొదలుకి ఎండింగ్ కి మొత్తం కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండేలా చూసుకుంటాడు. He forgot this when he was shooting his third film, The Music Room. కానీ ఇతను ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండే అతను ఏమైంది అంటే అనుకోకుండా ఆయన థర్డ్ ఫిలిం లో మాత్రం దీన్ని మర్చిపోయాడు. అందుకే ఏం జరిగిందంటే షూటింగ్ లో చాలా ప్రమాదం జరిగిందంట. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ షూటింగ్ ఎ లార్జ్ సెట్ హ్యాడ్ టు బి బిల్డ్ టు సర్వ్ యాజ్ ఎ మ్యూజిక్ రూమ్. సో మ్యూజిక్ రూమ్ సినిమాలో ఒక సెట్ అనేది చేశారు ఒక పెద్ద రూమ్ లో. అండ్ హియర్ సమ్ ఓవర్ హెడ్ షాట్స్ హ్యాడ్ టు బి టేకెన్ ఫ్రమ్ ఏ క్రేన్. అంటే ఓవర్ హెడ్ షాట్స్ అంటే పైనుంచి తీయవలసిన కొన్ని సీన్స్ అనేవి ఈ మూవీలో అవసరం ఉంది. సో జనరల్ గా మనం ఇప్పుడైతే ఒక సీన్ ఏదైనా పైనుండి తీయాలి అంటే డ్రోన్స్ ని యూజ్ చేస్తాం, కానీ అప్పుడు అంత టెక్నాలజీ లేదు కాబట్టి డ్రోన్స్ అనేవి లేవు. సో క్రేన్ సహాయం యూజ్ చేయాల్సి వచ్చింది. రే స్టూడియో డిడ్ నాట్ హ్యావ్ ఏ క్రేన్, అక్కడ క్రేన్ అనేది లేదు. సో ఏ క్రేన్ హ్యాడ్ టు టేక్ టు బి ఫెచ్డ్ ఫ్రమ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది సిటీ. సో వేరే దగ్గర నుంచి వాళ్ళు క్రేన్ ని తెప్పించుకున్నారు. ఇట్ వాస్ కెప్ట్ ఫర్ ఎ వీక్ అండ్ దెన్ ఇట్ వాస్ టు బి సెండ్ బ్యాక్. సో దాని ఒక వారం రోజులు ఉంచుకొని దాని వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని తిరిగి పంపించేస్తున్నారు. ద ట్రక్ అరైవ్డ్ ఇన్ ద ఈవినింగ్ ట్రక్ దాన్ని తీసుకెళ్లడానికి కూడా వచ్చేసింది. ద క్రేన్ వాస్ మూవ్డ్ ఆన్ టు సమ్ వుడెన్ ప్లాంక్స్. But when the crane was halfway up, it tottered for an instant and then crashed on the coolies. So, ఆ క్రేన్ ఎప్పుడైతే ఆ ట్రక్ మీదకి ఎక్కిస్తున్నారో అది సగంలోకి వెళ్ళంగానే అది పైనుండి క్రాష్ అయిపోయి కింద కూలీల మీద పడిపోయిందంట. వన్ కూలీ వాస్ కిల్డ్ ఇన్స్టెంట్లీ అండ్ అనదర్ వాస్ క్రిపిల్డ్ ఫర్ లైఫ్. సో అప్పుడు అలా జరిగినటువంటి ఆ సీన్ లో ఒక కూలీ చనిపోతే ఇంకో కూలీకి హ్యాండిక్యాప్డ్ గా అయిపోయాడంట. రే వాస్ బేర్లీ 10 feet అవే వెన్ దిస్ హ్యాపెన్. సో ఇది జరిగినప్పుడు యాక్సిడెంట్ కి రేగి జస్ట్ 10 feet డిస్టెన్స్ మాత్రమే ఉందంట. ద ట్రాజడీ స్టన్డ్ హిమ్ డీప్లీ. సో అతనికి చాలా బాధని కలిగించింది, ఎందుకంటే అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా చేస్తాడు, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రిస్క్లు అనేది అస్సలు తీసుకోడు. కానీ ఈ క్రేన్ ఇన్సిడెంట్ వల్ల ఆయన చాలా డిస్టర్బ్ అయ్యాడు. He regretted for shooting overhead shots which led to a misery. సో ఈ బాధకి కారణం ఏంటి, అతను తీసినటువంటి ఆ ఓవర్ హెడ్ షాట్స్ అనేసి అతను చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యాడు. Ray was influenced by some Europe filmmakers like Antonioni and Fellini. సో ఆయనని బాగా ఇన్ఫ్లుయెన్స్, ఒక ఫిలిం తీయాలి అంటే ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటారు కదా, అతనిలో యూరోపియన్ ఫిల్మ్ మేకర్స్ అంట, వాళ్ళు వచ్చేసి ఆంటోనియో అండ్ ఫెలిని. He also credited ancient Sanskrit dramatists and German composers for shaping his cinematic విజన్. ఒక విజన్, మన ఊహా చిత్రం అనేది తీయాలి అని అంటే మనలో ఎన్నో కొత్త కొత్త
ఆలోచనలు రావాలి. ఆ ఆలోచనలు రావడానికి ఈ ఫిల్మ్ మేకర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ మాత్రమే కాకుండా ఏన్షియెంట్ డ్రామాటిస్ట్ అలాగే జర్మన్ కంపోజర్స్ కూడా రీజన్ అంట. హి బిలీవ్డ్ దట్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ లెర్న్స్ ఫ్రమ్ బోత్ పాస్ట్ అండ్ ది కాంటెంపరరీ మాస్టర్స్. సో ఆయన చెప్పేది ఏంటి అంటే ఒకరు ఇద్దరు వీళ్ళనే కాదు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాము. అది పాస్ట్ అయి ఉండొచ్చు, లేదంటే ప్రెజెంట్ డే అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాము అనేసి చెప్పాడు. రే ఎంజాయిడ్ వర్కింగ్ విత్ నాన్ యాక్టర్స్, అంటే యాక్టర్స్ కాకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, సో ఆ నటులు కాకపోయినా కూడా వాళ్ళతో వర్క్ చేయడం ఆయన ఎంతో ఎంజాయ్ గా ఫీల్ అయ్యేవాడు. హీ ఆల్సో ఎంజాయిడ్ పుట్టింగ్ ప్రొఫెషనల్స్ అండ్ నాన్ ప్రొఫెషనల్స్ టుగెదర్ and watch the non-professionals acquire the confidence from the professionals and professionals benefit from the artless simplicity of the నాన్ ప్రొఫెషనల్స్. సో ప్రొఫెషనల్స్ నాన్ ప్రొఫెషనల్స్ అంటే బాగా వచ్చినటువంటి ఒక కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక ఆర్టిస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్. ఏమీ తెలియకుండా కొత్తగా ఆ ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళని నాన్ ప్రొఫెషనల్స్ అంటారు. సో ఆయన వాళ్ళని వీళ్ళని కలిపి పెట్టేవారంట. ఎందుకు అంటే నాన్ ప్రొఫెషనల్స్ ఎప్పుడైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి చూసి కాన్ఫిడెంట్ గా ఉండడం, నటించడం అనేది నేర్చుకుంటారు. అలాగే ప్రొఫెషనల్స్ ఏమో నాన్ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి సింప్లిసిటీగా ఉండడం అనేది నేర్చుకుంటారని ఇద్దరిని కలిపే ఉంచేవాడంట. హీ ప్రిఫర్డ్ షూటింగ్ ఆన్ లొకేషన్ ఈవెన్ ఫర్ ఇంటీరియర్ సీన్స్. సో ఎక్కువగా ఆయన లొకేషన్స్ లోనే షూటింగ్ చేసేవాళ్ళంటే వెనక బ్యాక్గ్రౌండ్ పెట్టడం కంటే కూడా ఆయన ఎక్కువగా లొకేషన్స్ నే యూజ్ చేసేవారు. ఈవెన్ ఇంటీరియర్ సీన్స్ అయినా కూడా లొకేషన్ ని క్రియేట్ చేసేవాళ్ళు. హీ వాజ్ కాన్ఫిడెంట్ దట్ with an imaginative art director and observant cinematographer, it was possible to recreate convincingly enough to fool even a trained eye. So ఎంత గొప్ప ట్రైన్డ్ అన్ని తెలిసిన వాళ్ళకైనా కూడా ఒక మంచి చాతుర్యం కలిగినటువంటి ఊహా పరిజ్ఞానం కలిగినటువంటి డైరెక్టర్, అలాగే అబ్జర్వెంట్ సినిమాటోగ్రాఫర్, అంటే ఒక సినిమాటోగ్రాఫర్ అంటే ఎవరైతే కెమెరాస్ లైట్స్ అవన్నీ చాలా పర్ఫెక్ట్ గా యూజ్ చేయగలుగుతారో వాళ్ళు, డైరెక్టర్ వీళ్ళిద్దరూ కలిసి కరెక్ట్ గా చేస్తే ఎలాంటి దాన్నైనా రీక్రియేట్ చేయొచ్చు, మన కళ్ళని కూడా జాదూ చేయొచ్చు అనేసి అంటున్నారు. అంటే ఒక సినిమా వాళ్ళు తలుచుకుంటే మన కళ్ళని కూడా వాళ్ళు ఈజీగా మనల్ని మోసం చేసేంత పర్ఫెక్ట్ గా వాళ్ళు మూవీని చేస్తారంట. సో ఇది వచ్చేసి ఫిలిం మేకింగ్ గురించి ఆయన రాసిన బుక్ లోంచి తీసుకున్నటువంటి టాపిక్ ఇది. ఒక మనం కంక్లూజన్ లోకి వెళ్ళిపోదాం. ద సమ్మరీ గివ్స్ ఎ నాలెడ్జ్ ఆఫ్ సత్యజిత్ రేస్ కెరీర్ డ్యూరింగ్ హిస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ గ్రాఫిక్ డిజైనర్ టు వన్ ఆఫ్ ది వరల్డ్ ఫేమస్ ఫిల్మ్ మేకర్. సో ఇందులో మనం ఏం నేర్చుకున్నాం, ఆయన కెరీర్ ఎలా ట్రాన్సిషన్ అంటే ఎలా చేంజ్ అయింది గ్రాఫిక్ డిజైనర్ నుంచి వరల్డ్ ఫేమస్ ఫిల్మ్ మేకర్ వరకు అనేది తెలుసుకుందాం. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ అన్ ఇంటిమేట్ లుక్ ఇన్ టు ది ఛాలెంజెస్ హీ ఫేస్డ్, his inspirations and lessons he learned during his growth as an artist, and his approach to cinema as an exploration of human truth. సో ఆయన ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, ఆయన ఇన్స్పిరేషన్స్ ఏంటి, ఆయన ఏం లెసన్స్ నేర్చుకున్నాడు, ఒక ఆర్టిస్ట్ గా ఆయన ఎలా ఎదిగాడు, ఆయన ఎలా సినిమాల్లోకి వచ్చాడు, ఆయన యొక్క పూర్తి నిజమైన మాటలు ఆయన మాటల ద్వారా మనం ఈ లెసన్ లో తెలుసుకున్నాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ బై సత్యజిత్ రే. Hope you all understood the summary. We will meet in the next video. Thank you for watching. Bye bye.